హాయ్ అండి. 10 నిమిషాల్లో సూపర్ టేస్టీగా గ్రేవీగా పల్లి చిక్కుడుకాయ కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసి ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని కట్ చేసి వేసి టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని అంతా కలిపి 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు గ్రేవీకి తగ్గట్టుగా వేసి ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. నీళ్లు వేసి చిన్న టీ గ్లాస్ అన్ని పాలు కూడా వేసి మీడియం మంట మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఆవిరి పోయిన తర్వాత కొత్తిమీర వేసి కలిపేస్తే సింపుల్గా ఎందులో తిన్నా కమ్మగా ఉండే చిక్కుడుకాయ పల్లి కూర రెడీ.